మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. ఇక మరోవైపు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బాల్క సుమన్కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వెంటనే మంచిర్యాల జిల్లా కోర్టుకు తరలించారు. రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో బాల్క సుమన్ను పోలీసులు A1గా చేర్చారు. మీరు వీడియోలో క్లియర్ కనబడుతుంది. సుమన్ గారే పెట్టున్నారు. రౌత్ ఏమో అటు నుంచి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు సైడ్ నుంచి రౌత్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉల్టా మా మీద లాఠీచార్జ్ జరిగింది. మా మీద రౌతులేసింది కాంగ్రెస్ వాళ్ళు. కేసులు మీరు పెట్టింది మా మీద. ఇంత ఏకపక్షంగా పోలీసు మొత్తం వివేకం చెప్తూ చేస్తున్నారు. మీరు మొత్తం మంత్రి గారు నడుస్తున్నారు. మంత్రి గారు రాజ్యం నడుస్తున్నది. మాకు 22 స్థానాలు 14 స్థానాలు వచ్చింది. కేతనపల్లి మున్సిపాలిటీలో మమ్మల్ని ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు? ఎందుకు ఈ దౌర్జన్యం? ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు ఇట్లా జరిగిందా? ఇట్లుండేనా? ప్రజాస్వామ్యం లేదా? ఇంకా దుర్మార్గం చేసారు. మేము కంప్లైంట్ చేయడానికి మీ ఎస్ఎస్సీ తీసుకోవడం, ఆయన స్టేషన్ నుండి బయట కానిస్టేబుల్ లేదని చెప్పిస్తాడు. మా కంప్లైంట్ తీసుకోవడం నేను డోర్ తీయడం. ఎందుకంటే అక్రమ కేసు కావాలని సెల్లు ఇక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మంత్రి కాన్వాయ్ రాళ్ల దాడి కేసులో అయితే మాత్రం ఆయన A1గా చేర్చారు పోలీసులు. మొత్తానికి ఆయనకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే ఉదయం నుంచి మంచాలకు సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయిపోయిందని చెప్పవచ్చు. బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో అయితే మంచిర్యాల జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫోరం విషయంలో ఇటు బాల్క సుమన్ పోలీసుల విధుల పట్ల వారికి ఆటంకం కలిగించారంటూ, అదేవిధంగా మంత్రి కాన్వాయ్ పై రాళ్లు రువ్వారంటూ బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి A1గా అయితే బాల్క సుమన్ ను కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కోర్టు వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు బాల్క సుమన్ ఇంటి వద్ద అతన్ని అరెస్ట్ చేసి అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో తరలించి దానికి సంబంధించి వైద్య పరీక్షలు అన్ని అనంతరం ఇప్పుడు
జిల్లా కోర్టుకు అయితే తీసుకొచ్చారు. జిల్లా కోర్టు వద్ద అయితే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కోర్టులో ప్రాసెస్ అయితే అంతా నడుస్తుందని చెప్పవచ్చు. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే బాల్కా సుమన్కి అయితే 15 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అతను మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ కు షిఫ్ట్ చేసే కార్యక్రమం కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగ పోలీస్ అయితే మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం ఇక్కడ మంచిర్యాల జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం పూట నుంచే బాల్కా సుమన్ అరెస్ట్ అవుతారన్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున బాల్కా సుమన్ ఇంటి వద్ద అయితే గుమ్మికూడారు. ఉదయం నుంచే బాల్కా సుమన్ హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ఏదేమైనా కూడా ఇప్పుడు బాల్కా సుమన్ అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ చెందిన నాయకులు మనతో మాట్లాడారు. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా మాట్లాడారు. ఏదైతే రేపు మంచిర్యాల బంద్ అయితే పిలుపునివ్వడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా మంచిర్యాల బంద్ కు సంబంధించి అందరూ పాల్గొనాలి అంటూ, అదే విధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కోరం విషయంలో కూడా తీవ్రంగా అన్యాయం జరిగిందంటూ, అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ కోరం ఏర్పాటు చేశారంటూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన కేతనపల్లిలో ఎలా ఈ కోరం గెలుస్తుంది, మున్సిపల్ పదవి కాంగ్రెస్ కు ఎలా వర్తిస్తుంది అంటూ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు అయితే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా మంచిర్యాల జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో అయితే ఈ అరెస్టులు అయితే జరిగాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, పోలీసులను కూడా చూడొచ్చు, ఇక్కడ భారీగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అందరూ ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఏర్పడ్డది. జిల్లా కోర్టు నుంచి వచ్చిన తర్వాత వారిని అయితే ఆదిలాబాద్ జైలుకి అయితే తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి 15 రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి A1 గా బాల్కా సుమన్, అదేవిధంగా A2, A3, A4 5గురు పైన అయితే కేసులు పెట్టడం జరిగింది. ఈ 5గురు కూడా ఉదయం పూటనే అరెస్ట్ చేసి ఇప్పుడే వైద్య పరీక్షల అనంతరం అయితే కోర్టుకు అయితే తరలించి కోర్టు ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత అయితే వీరిని ఆదిలాబాద్ కోర్టు జిల్లా జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తాం. దీనిపై అయితే ఇటు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు కేటీఆర్ గాని ఇటు అదేవిధంగా హరీష్ రావు గాని స్పందించారు. దీనిపైన ఇలాంటి అన్యాయంగా కేసులు పెట్టడం, జైలుకు పంపడం కరెక్ట్ కాదు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది. అప్పుడు ఎవరైతే కేసులు పెట్టారో వారందరి పైన మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము మాట్లాడదామని అయితే బాల్కా సుమన్ కూడా చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు ఏదైతే బీఆర్ఎస్ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారో వారిని కూడా తీవ్రంగా ఖండించారు. మంత్రి వివేక్ ని అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. దీంతో మంత్రి ఇలాకాలో ఇలా జరుగుతుంటే రాష్ట్రంలో ఏ విధంగా పాలన ఉంటుంది, అసలు కనీసం సీఎం రేవంత్ రెడ్డి దీన్ని పట్టించుకోవాలంటూ ఇటు బాల్కా సుమన్ అయితే దుయ్యబట్టారు. ఏదేమైనా కూడా ఒక మంచిర్యాల జిల్లాలో ఉదయం పూట నుంచే హైటెన్షన్ వాతావరణం నెలకొందని అని చెప్పవచ్చు. రవి రైట్ చంద్రశేఖర్, ఇప్పుడు బాల్కా సుమన్ అయితే మాత్రం 14 రోజులు రిమాండ్కి తరలించే అవకాశం ఉంది, జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? మరో పక్క మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక పక్క అంటే మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పరిస్థితులు అయితే ఎప్పుడూ చూడలేదు. ఒక మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారంటే దీనిలో బాల్కా సుమన్ పాత్ర అయితే మాత్రం కీలకంగా ఉందని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు చంద్రశేఖర్? ఓకే రవి, ఏదైతే బాల్కా సుమన్ అయితే 14 రోజులు రిమాండ్ కి అయితే తరలించేందుకైతే అంతా సిద్ధమైనట్టు చెప్పారు. మనం ఎక్స్క్లూజివ్ గా దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మనం ప్రైమ్ స్క్రీన్ లో చూడొచ్చు. మనకు అందిన సమాచారం మేరకైతే బాల్కా సుమన్ అయితే ఇప్పుడు ఆదిలాబాద్ కు జిల్లా జైలుకి అయితే తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఏదేమైనా ఇక్కడ రాజకీయ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అతన్ని ఆదిలాబాద్ జైలుకి అయితే తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి వ్యాఖ్యలపైన అయితే మంత్రి వాక్యానికి సంబంధించి గతంలో చెన్నూరు ప్రాతినిధ్యం వహించిన బాల్కా సుమన్ గత 10 ఏళ్లు అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా విప్పుగా పనిచేశారు. మంచిర్యాల జిల్లాలో ఇటు చెన్నూరులో ఇలాంటి రాజకీయ పరిణామాలు ఎప్పుడు లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంటూ ఇటు బాల్కా సుమన్ మండిపడ్డాడు. అదేవిధంగా ఇటు మంత్రి వివేక్ కూడా ఇటు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంటూ ఇటు చెప్పడం జరిగింది. ఏదైతే మంత్రి కాన్వాయ్ పై
రాళ్లు రువ్వడం, ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీఆర్ఎస్ నాయకులు వీరిద్దరు తోపులాటలతోటే ఇదంతా జరిగిందంటూ ఇటు బాల్క సుమన్ అయితే అంటున్నారు. ఏదేమైనా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఉంది మంచిర్యాల జిల్లాలో. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే ఆందోళనకు సిద్ధమవుతున్నారని మనకైతే సమాచారం అందుతుంది. రేపు జరగబోయే బంద్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఒక్కరు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ ఇటు జిల్లా నాయకులు కానీ అందరూ ఇటు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ కూడా ప్రతి ఒక్కరు స్పందించారు. బాల్క సుమన్ అరెస్ట్ విషయంలో అయితే ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అందరూ పాల్గొనాలంటూ అయితే ఇటు చెప్పడం అయితే జరిగిందని తెలుస్తుంది. రాజు రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బాల్క సుమన్కు కోర్టు రిమాండ్ విధించింది. బాల్క సుమన్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు మరిన్ని వివరాలు అందిస్తారు. చందు, చెప్పండి, ఏంటి బాల్క సుమన్ని అంటే A1గా చేర్చారు పోలీసులు. మరోపక్క వెంకటస్వామి మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించింది. రవి, కొద్దిసేపటి క్రితమే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను కేతన్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ముఖ్యంగా 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా హత్యాయత్నం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేశారు అంటూ కూడా కేసులు అందులో నమోదు చేశారు. ప్రధానంగా 14 రోజుల పాటు రిమాండ్ అయితే కోర్టు విధించింది. ముఖ్యంగా నిన్న కాచనపల్లి మున్సిపాలిటీ సంబంధించి మొత్తం 10 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా 4 స్థానాలు సిపిఐ గెలిచింది. అయితే సిపిఐ బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో ఉంది. 14 స్థానాలతో సంపూర్ణమైన మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అడ్డుకుంది. అక్కడి నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నికల సంఘం అధికారులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఎందుకు వాయిదా వేశారంటే కూడా అటు బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిన్నంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తంగా దీన్ని నిరసిస్తూ ఈ రోజు అక్కడ కేతనపల్లిలో బంద్ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా బాల్క సుమన్ నివాసం వద్ద ఐఆర్ఎస్ నెలకొంది. ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణం ఉదయం పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేస్తారనుకున్నారు. సాయంత్రం బాల్క సుమన్ ను ఎట్టకేలకు పోలీసులు పెద్ద సంఖ్యలో వెళ్లి ఆయన లోపలి ఆయన నివాసం నుంచి ఆయన్ని తీసుకొని వెళ్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మొత్తంగా అయితే ఇప్పటికే బాల్క సుమన్ అరెస్టు సంబంధించి అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గుర్తుగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడిని ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన చర్చించారు. మొత్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా బాల్క సుమన్ అరెస్టు పైన స్పందించారు. తీవ్రంగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.